నుండి ఎవరెన్ని నీళ్లు వదులుతున్నారో తెలియకుండా అవగాహన లేకుండా అధికారులకు ఈ డ్యామ్ నుంచి ఎన్ని వదులుతున్నారు, కింది డ్యాములు ఎంత వదలాలా అవగాహన లోపం ఏర్పడుతున్నది. అధికారుల మధ్యలో అవగాహన ఉందో లేదో కానీ మరి రాజకీయ నాయకులు చెప్తున్నారో తెలియకసింది. కానీ ఇక్కడ నష్టపోయేది మాత్రం రైతులే. మాది సాలూర మండలం, బోధన్ కాన్స్టిట్యున్సీ మాది. మాకు ఇక్కడ చుట్టుపక్కల 10 గ్రామాలు, మాకు తెలిసిన మట్టుకైతే 10 గ్రామాలు. 10 గ్రామాలలో వేల ఎకరాలు నష్టం జరిగినా ఇంతకుముందు వచ్చి నష్టపరిహారం అని ఏదో బుక్కులు ఇవ్వమని, పేపర్లు ఇవ్వమని, జిరాక్సులు తీసుకొని పోయారు. కానీ దాని మీద ఇప్పటి వరకు ఒక చర్చ జరిగింది లేదు. ఒక ఎమ్మెల్యే కూడా మేము చేస్తున్నాము, మీ పేపర్లు తీసుకున్నాము, మీకు ఇంత ప్రకటిస్తాము, ఒక క్యాబినెట్ కూర్చున్నది లేదు. దాన్ని ముందుకు తీసుకుపోయినోడు లేడు. అంటే రైతులు అంటే వాళ్ళు ఓట్ల కోసమే పనికొస్తారు. ఓట్లు వేసేటప్పుడు పోయి రైతే మేము రాజులు చేస్తామంటున్నారు తప్ప దానికి కూడా ముందుకు తీసుకుపోయినది లేదు. రైతుని రాజు చేయడం కాదు, నాశనం చేస్తున్నారు. ఇక జర ఆలోచించి మా బోధన్ ఎమ్మెల్యే గారు దీన్ని ఏదైనా ముందుకు తీసుకెళ్ళి ఏ కలెక్టర్ దగ్గర తీసుకుపోతారా, ఎక్కడ తీసుకుపోతారా, అధికారుల దగ్గర తీసుకుపోయి దీన్ని క్యాబినెట్లో పెట్టి మా చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే మునిగిన నది, మంజిరా నది పరివాహక ప్రాంతాలలో మునిగిన ప్రాంతాలలో ఎంతవరకు మునిగిందో అంతవరకు ఏ పంటకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తారో దాన్ని తొందరగా క్యాబినెట్లో మీరు మంత్రివర్గం విస్తరణలో కూర్చుండి దాన్ని ఏదన్నా ఎంతో కొంత మీరు ఎంత వేయాలనుకుంటారో దాన్ని తొందరగా చేసి మా రైతులను ఆదుకొని ఈ పోయినది గంగల పైన రేపు పెట్టుబడి కన్నా కొద్దిగా సాయం అందించి జల్దీ మాకు ఏదైనా ఆదుకుంటారు. లేకుంటే మేము ఇట్లనే పోతామా, లేకుంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్ అని మీరు వచ్చిరనుకో మాదేమో మేము చూపెడతాము. మాకు కూడా అర్థమవుతున్నది, మేము ఓట్ల కోసమే పనికిస్తామని మాకు కూడా బాధ అనిపిస్తున్నది. మేము చేస్తేనే మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ అయినారు. మాకు ఇప్పుడు ఇంత బాధ అయితే కూడా మీరు మాకు పట్టించుకోకుంటే మేము ఎందుకు ఓట్లు ఎక్కాలి? మేము కూడా ఓట్లలో ఏం చూపెట్టాలని మేము అనుకుంటున్నాం. దీన్ని ఏదైనా ఉంటే మొన్న తీసుకుపోయిన పేపర్లని తొందరగా ఏదైనా రైతులకు నష్టపరిహారం అందియాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.